15 ఏళ్ల సుదీర్ఘ విరామానికి చెక్ పెడుతూ టీ20 వరల్డ్ కప్ 2024ను టీమిండియాకు అందించిన ఒక గొప్ప కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పటికి కూడా మన భారత జట్టు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రపంచ కప్తో స్వదేశానికి తిరిగొచ్చిన రోహిత్ సేన మొదట ప్రధాని నరేంద్ర మోదీతో, ఆ తర్వాత పెరేడ్లో పాల్గొన్నారు. అయితే వాకడేలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఆ స్టేడియంలో భారత జట్టును సన్మానించి ఏకంగా 125 కోట్ల బహుమతిగా బీసీసీఐ ఇచ్చింది. అందులో రోహిత్ శర్మ వాటా 5 కోట్ల రూపాయలు. అంటే జట్టులో 15 మంది ఆటగాళ్లకు ఇచ్చారనమాట. దానిలో రోహిత్ కూడా ఉన్నాడు కాబట్టి 5 కోట్లు. హెడ్ కోచ్ ద్రావిడ్కి కూడా ప్లేయర్లతో సమానంగా 5 కోట్లు దక్కాయి. కోచింగ్ స్టాఫ్కు 2.5 కోట్లు చొప్పున, బ్యాక్ రూమ్ స్టాఫ్కు 2 కోట్లు అందించారు. బీసీసీఐ ఇచ్చిన సర్ప్రైజ్ మనీ నుంచి సపోర్ట్ స్టాఫ్కు తక్కువ మొత్తం అందడంతో అదే రోజు రోహిత్ అసంతృప్తిని వ్యక్తం చేశాడని తెలుస్తోంది. జట్టు విజయం కోసం ఆహర్నిశలు ఎంతో కృషి చేసిన స్టాఫ్కు ఇంత తక్కువ అమౌంట్ ఇవ్వటం ఏంటని ప్రశ్నించాడంట. అంతేకాక తనకు వచ్చిన 5 కోట్లను వాళ్ళకి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. ఈ విషయాన్ని భారత సపోర్టింగ్ స్టాఫ్లోని ఒక సభ్యుడు చెప్పారు. సపోర్ట్ స్టాఫ్కు అధిక మొత్తం అందాలని, అది సాధ్యం కాకపోతే తన బోనస్ని కూడా వాళ్ళకి ఇస్తానని హిట్ మ్యాన్ ప్రమాణం చేశాడట. డ్రెస్సింగ్ రూమ్లో ఇదే విషయాన్ని చెప్పారట. ఇక ద్రావిడ్కు 5 కోట్లు బోనస్ రాగా, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్కు 2.5 కోట్లు వచ్చింది. అయితే ఇంత గొప్ప మనసు చాటుకున్న రోహిత్ పై సపోర్టింగ్ స్టాఫ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.